Hello everyone, Namaste. This is Pandana Moram, a certified yoga trainer and nutritionist. So, ఈ వీడియోలో మనం సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో సేఫ్గా చేసుకోగలిగే ఆసనాస్ అండ్ ఎక్సర్సైజెస్ అండ్ ఫ్యూ సింపుల్ వార్మప్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. సో మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకపోతే మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే కాంప్లికేషన్స్ అంటే లైక్ లో లైన్ ప్లాజెంటా అలాంటివి ఏవైనా సీవియర్ కాంప్లికేషన్స్ ఏవైనా ఉంటే ప్రాక్టీస్ అవాయిడ్ చేయండి. లేదు నార్మల్ బాడీ పెయిన్స్ ఇలాంటివి బ్యాక్ పెయిన్ లాంటివి ఉంటే మాత్రం మీరు చక్కగా నాతో పాటు కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ప్రెగ్నెన్సీలో వచ్చే బాడీ పెయిన్స్, నాజియా, వామిటింగ్ ఇలాంటి సెన్సేషన్స్ అన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అండ్ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా చాలా ఈజీ అవుతుంది. స్టాండ్ ఇన్ నార్మల్ పొజిషన్, మీ బాడీ వెయిట్ అంతా కూడా ఈక్వల్గా మీ రెండు పాదాల మీద పడేటట్టుగా నిల్చోండి. Just walk on your mat for 2 seconds. And then slowly come to center. రెండు కాళ్ళ మధ్య కావాల్సినంత గ్యాప్ తీసుకొని చక్కగా రెండు కాళ్ళ మీద బాడీ అంతా బ్యాలెన్స్ చేస్తూ నిల్చోండి. గాలి తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి తీసుకెళ్ళి ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి రెండు పాదాలను టోస్ మీదకి తీసుకురావాలి. ఎక్స్హేల్ డౌన్. వన్స్ అగైన్ ఇన్హేల్ అప్. ఎక్స్హేల్ డౌన్. లాస్ట్ టైం ఇన్హేల్ అప్ and start walking on your toes very slowly. మీకు కంఫర్టబుల్ అనిపిస్తేనే టోస్ మీద వాక్ చేయండి, లేదంటే ఉన్న చోటే నిల్చోవచ్చు. అండ్ అగైన్ కమ్ టు సెంటర్ అండ్ రిలాక్స్. నౌ వన్స్ అగైన్ జాయిన్ యువర్ ఫీట్. Join your fingers, interlock them. Inhale at the center. Exhale, bend to the right side. Inhale, center. Exhale, bend to the left. Inhale, center, 2 more times. Exhale, right. Inhale, center. Exhale, left. Inhale, center. Exhale, relax. Once again, you can walk on your mat to relax your breath. And again, slowly come to center. We'll do shoulder rotations. Take your hands forward and start rotating your shoulders and hands. 1, 2, and 3. Reverse. 1, 2, and 3. Relax your hands also. Take 1 feet distance between your feet to rotate your spine. ఈ స్పైన్ రొటేషన్ చేయడం వల్ల మనకి ప్రెగ్నెన్సీలో వచ్చే పెల్విక్ పెయిన్ అండ్ టెయిల్ బోన్, బ్యాక్ పెయిన్ వంటి పెయిన్స్ కూడా తగ్గిపోతాయి. Okay, place your palms on your hips. Start rotating your hips very gently in clockwise direction. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and last time 10. Inhale, center and relax. Turn towards the sides. We'll do child pose. If you have any wall or furniture nearby you, you just take that support. We'll do child pose.
హ్యాండ్స్ ఫార్వర్డ్. మీరు ఇక్కడ చేతులు ముందుకు పెట్టైనా చేయొచ్చు, లేదంటే ఏదైనా సపోర్ట్ తీసుకొనైనా నథింగ్ బట్ హాఫ్ స్క్వాట్ అని చెప్పుకోవచ్చు. టేక్ యువర్ హ్యాండ్స్ అప్. Inhale in the standing position. Exhale down. 1, 2, 3, 4, 5. 4, 3, 2, 1. Inhale, stand up. Exhale, release your hands, and once again just walk on your mat. We'll do forward bend. సో ప్రెగ్నెన్సీలో వచ్చే సయాటికా పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్కి ఈ ఫార్వర్డ్ బెండ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో రెండు పళ్ళ మధ్య కావాల్సినంత గ్యాప్ తీసుకుంటూ రెండు చేతుల్ని ముందుకు తీసుకోవాలి. ఇన్హేల్ ఇన్ ద సెంటర్. Exhale, slowly bend forward. If you are comfortable, keep your knees straight. I'll show you from the side angle. ఇలా మోకాలు స్ట్రైట్గా ఉంచి నిల్చోవడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తే కాస్త మోకాళ్ళని బెండ్ చేసి ఈ ఫార్వర్డ్ బెండ్లోకి వచ్చేయండి. స్టే దేర్. కానీ మోకాలు స్ట్రైట్గా ఉంచితేనే మనకి మంచిది. సయాటికా పెయిన్ లేదా బ్యాక్ పెయిన్ వంటివి త్వరగా తగ్గుతాయి. బట్ ఆల్వేస్ లిసన్ టు యువర్ బాడీ, డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్. స్టే. Stand up. Exhale, drop your hands. Now let us do Trikonasana and warrior poses. ఈ 2 poses కూడా మనకి లేబర్ ఈజీగా జరగడానికి హెల్ప్ అవుతాయి. అంటే వెజైనల్ బర్త్ టైంలో సర్వెక్స్ ఈజీగా ఓపెన్ అయ్యి బేబీ ఈజీగా బయటికి రావడానికి హెల్ప్ అవుతాయి. రెండు కాళ్ళ మధ్య మ్యాక్సిమం డిస్టెన్స్ తీసుకోండి. రైట్ ఫుట్ రైట్ సైడ్ టర్న్ చేయాలి. అండ్ ఫుట్ వచ్చేసి డయాగ్నల్గా రైట్ సైడ్ కొంచెం ఇలా తిప్పి పెట్టాలి. పెల్విస్ సెంటర్లో ఉండాలి. దట్ మీన్స్ యువర్ స్పైన్ ఈజ్ ఇన్ సెంటర్. మీ రెండు చేతుల్ని షోల్డర్స్కి సమానంగా తీసుకొని అరచేతులు పైకి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇన్హేల్ ఇన్ ద సెంటర్. ఎక్సేల్, లీన్ టు రైట్ సైడ్ అండ్ స్లోలీ గో డౌన్. మీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ మీ రైట్ హ్యాండ్, మీ రైట్ పామ్ని ప్లేస్ చేసి మీ లెఫ్ట్ హ్యాండ్ వైపు చూడాలి. ఎవరికైనా నెక్ పెయిన్ అలాంటి ఇష్యూస్ ఉంటే పైకి చూడవసరం లేదు, ఫ్రంట్కి చూసినా సరిపోతుంది. స్టే హియర్. 5, 4, 3, 2, 1. నిదానంగా గాలి తీసుకుంటూ పైకి రావాలి. ఎక్సేల్, రిలాక్స్. Keep your legs in the same position. We'll do warrior pose. సేమ్ పొజిషన్లో రైట్ సైడ్ మీ హ్యాండ్స్ని షోల్డర్స్కి ఈక్వల్గా తీసుకొచ్చి మీరు రైట్ సైడ్ మీ రైట్ హ్యాండ్ ఫింగర్స్ చూస్తూ సెంటర్లో గాలి తీసుకోవాలి. హ్యాండ్ గాలి వదిలేస్తూ నిదానంగా మీ హిప్స్ని కిందికి డ్రాప్ చేయాలి. మీ రైట్ లెగ్ నీ దగ్గర 90 degrees ఫామ్ అవ్వాలి. స్టే హియర్. 5, 4, 3, 2, and 1. Inhale, come center. Exhale, relax. We'll do the same thing on the left side. Before doing on the other side, just relax our body. Walk on the mat. ఏదైనా పోజ్ మీకు ఇబ్బందిగా అనిపిస్తే అక్కడ ఆపేసి రిలాక్స్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫోర్స్ఫుల్గా మాత్రం ఏ ఆసన కూడా ప్రాక్టీస్ చేయకండి. ఓకే, లెట్స్ డూ ఇట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. మీ లెఫ్ట్ లెగ్ని కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి రైట్ ఫుట్ని కాస్త డయాగ్నల్గా లెఫ్ట్ సైడ్కి తిప్పి ఉంచాలి. ఇప్పుడు రెండు చేతుల్ని గాలి తీసుకుంటూ షోల్డర్స్కి ఈక్వల్గా తీసుకొని
గాలి వదిలేస్తూ మీ లెఫ్ట్ సైడ్కి కొంచెం లైట్గా లీన్ అయ్యి కంప్లీట్గా సైడ్కి బెండ్ అవ్వాలి. నౌ లుక్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఫింగర్స్. With inhalation, slowly come center and drop your hands with the exhalation. Let's practice warrior pose. Inhale, hands to the shoulder level. Exhale, bend your left knee and take your right leg little back. Stay in the position. Very good. Inhale, straighten the leg and exhale, drop your leg. Slowly, slowly bring your two legs together and start walking on your mat. Relax your whole body and your breath. Come and stand at the center again. Now let us practice Malasana. Take 1 to 1.5 feet distance between your feet. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మీ రెండు చేతుల్ని మీ షోల్డర్ లెవెల్స్కి ముందుకు తీసుకొని వదిలేస్తూ మీ రెండు చేతుల్ని కూడా మ్యాట్ మీద ఉంచి ఇలా మలాసనాలో కూర్చొని హిప్స్ని సైడ్ టు సైడ్ మూవ్ చేస్తూ ఉండాలి. ఇలా హిప్స్ని మూవ్ చేయడం వల్ల మన హిప్ జాయింట్స్లో ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా తొలగిపోతుంది అండ్ హిప్ జాయింట్స్ కూడా ఫ్రీ అవుతాయి. అండ్ స్లోలీ అడ్జస్ట్ యువర్ స్టమక్ బిట్వీన్ యువర్ లెగ్స్. Join your palms at heart center and sit in Malasana completely. Try to take long breaths in and out. Slowly, with the support of your palms, come on your knees. Let us practice Setu Bandhasana. మీ థైస్ అండ్ కాఫ్ మజిల్స్ మధ్య ఎగ్జాక్ట్గా 90 degrees ఉండాలి. అరచేతుల్ని మీ హిప్స్ మీద పెట్టుకొని గాలి తీసుకుంటూ పొట్ట భాగాన్ని ముందుకు పుష్ చేస్తూ నెక్ని వెనక్కి డ్రాప్ చేయాలి. బీ కేర్ఫుల్ హియర్. ఇన్హేల్, కమ్ సెంటర్. లెట్స్ డూ 2 more times. ఎక్సేల్, డ్రాప్ యువర్ నెక్ బ్యాక్. ఇన్హేల్, సెంటర్. లాస్ట్ టైం. ఎక్సేల్, drop your neck back. Inhale, center. Exhale, sit in Vajrasana. Once again, relax your body. రెండు మోకాళ్ళ మధ్య గ్యాప్ తీసుకొని ఆల్మోస్ట్ మీ పెల్విక్స్ని మ్యాట్కి ఆనే విధంగా కూర్చోవాలి. ఇలా కూర్చోవడం వల్ల సర్విక్స్ అనేది చాలా ఈజీగా ఓపెన్ అవుతుంది. స్టే హియర్. దీర్ఘ శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. స్లోలీ సిట్ ఇన్ సుఖాసన. నౌ లెట్ us ప్రాక్టీస్ బద్ధ కోణాసన. జాయిన్ యువర్ ఫీట్ అండ్ స్టార్ట్ ఫ్లాపింగ్ యువర్ థైస్. ఇక్కడ మీ కాళ్ళు ముందుకి వెళ్ళిపోకుండా మీ అరచేతుల్ని ఇంటర్లాక్ చేసి కాళ్ళకి సపోర్ట్ ఇవ్వచ్చు. కీప్ ఆన్ ఫ్లాపింగ్. స్లోలీ స్టాప్. నిదానంగా మీ ఎడం వైపు తిరిగి పడుకోవాలి. మోకాళ్ళని కాస్త బెండ్ చేసి కాలిని ఒకదాని మీద ఒకటి ఉంచాలి. ఇక్కడ మీ ఎడమ చేతిని తల కింద సహాయం తీసుకోవాలి అండ్ మీ కుడి చేతి యొక్క అరచేతిని చెస్ట్ ముందు ఉంచుకోవాలి. రైట్ లెగ్ని స్ట్రైట్గా ఉంచి ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందికి డ్రాప్ చేస్తూ ఉండాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్ అండ్ హోల్డ్ విత్ యువర్ రైట్ పామ్ ఇఫ్ పాసిబుల్. ఇలా మీకు స్ట్రైట్గా హోల్డ్ చేయడం రాకపోతే రైట్ లెగ్ యొక్క మోకాల దగ్గర కాస్త బెండ్ చేసి కూడా పట్టుకోవచ్చు. స్లోలీ ఎక్సేల్, డ్రాప్ అండ్ డ్రాప్ యువర్ హ్యాండ్ ఆల్సో. నిదానంగా మీ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. మీరు ఇక్కడ డైరెక్ట్గా రోల్ అవుతూ లెఫ్ట్ సైడ్ అయినా తిరగొచ్చు, లేదా ఇలా కంప్లీట్గా లెగిచి లెఫ్ట్ సైడ్ తిరిగినా పర్లేదు. నౌ స్ట్రైటన్ యువర్ లెఫ్ట్ లెగ్ అండ్ స్టార్ట్ మూవింగ్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్.
Inhale up and hold the posture. Be careful here. బ్యాలెన్స్ అవుట్ అయితే పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో బ్యాలెన్స్ అవ్వని వాళ్ళు చాలా జాగ్రత్తగా చేతుల సహాయంతో చేయాలి. నిదానంగా వెల్లెలకల పడుకుందాం. ట్రాన్సిషన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు గాలి తీసుకుంటూ మీ పొట్ట యొక్క భాగాన్ని పైకి లేపాలి. ఎక్సేల్ డౌన్. వన్స్ అగైన్ ఇన్హేల్ అప్. ఎక్సేల్ డౌన్. లాస్ట్ టైం. ఇన్హేల్ అప్. హోల్డ్ ద పోస్చర్. 3, 2, 1. Exhale slowly, very slowly. Drop your hips on the mat and relax your legs. Slowly turn to your right side. With the support of your left palm, slowly get up and sit in Sukhasana. సో ఇక్కడితో మన ఆసనాస్ ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయింది. ఇకపై మీరు ఒక 5 minutes అట్లా మెడిటేషన్ చేసుకోవాలనుకుంటే ఏదైనా సూదింగ్ మ్యూజిక్ ప్లే చేస్తూనో లేదా ఓం చాంటింగ్ చేస్తూనో ఒక 3 to 5 minutes మెడిటేషన్ చేసుకుంటే బాడీ అంతా కూడా చక్కగా రిలాక్స్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన ప్రెగ్నెంట్ ఉమెన్కి షేర్ చేయండి. అండ్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.